SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇది దసరా వీక్ కాబట్టి చాలా హంగామాగానే స్టార్ట్ అయింది బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ కి అంతేకాదు సెలబ్రిటీస్ కూడా రావటం జరిగింది. బిగ్ బాస్ టీమ్ కి ఒక స్పెషల్ ఎఫర్ట్ కూడా ఈ రోజు దక్కిందని చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ కూడా తమ అభిప్రాయాల్ని తెలియజేస్తారు. చాలా వరకు పాత సీజన్ లో అసలు బయట ఏం జరుగుతుందో, వాళ్ళ పరిస్థితి ఎంతవరకు ఉందనేది వాళ్ళకి తెలిసేది కాదు. మినిమం సీజన్ కంప్లీట్ అయిపోతుంది అనడానికి 2-3 వారాల ముందు మాత్రమే ఈ విషయాలన్నీ రివీల్ అయ్యేవి. కానీ అగ్ని పరీక్ష ద్వారా లోపలికి వెళ్ళిన దివ్య ద్వారా కొంత, అలాగే ఇప్పుడు జనాలు ఇచ్చిన రేటింగ్స్ ద్వారా కొంత, హౌస్ లోని హౌస్ మేట్స్ కి వాళ్ళ హౌస్ లో ఉన్న పొజిషన్స్ గురించి బాగా క్లారిటీ వచ్చింది. అయితే మీలో ఉన్న నెగటివిటీ ఏంటి, ప్లస్ ఏంటి అనేది తెలియచేస్తూ కొంతమంది మీకు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానానికి ఇక్కడున్న వ్యూయర్స్, అంటే రోజు బిగ్ బాస్ ని వాచ్ చేసే వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు. దాన్ని బట్టి మీ సిచ్యువేషన్ ఏంటనేది మీరు గెస్ట్ చేసుకొని జాగ్రత్తగా ఆడండి అని చెప్పి నాగార్జున అందరికీ హింట్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు కంటెస్టెంట్స్ కి రాసిన లెటర్స్ ని ఒక్కొక్కరి తరపున చదవడం స్టార్ట్ చేశారు. రీతుకి చదువుతూ, మీరు ఎందుకు గేమ్ ని మీ ఓన్ గా ఆడకుండా డెమాన్ మరియు కళ్యాణ్ తో ఆడుతున్నారు, వాళ్ళ మీద ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నారు, మీ గేమ్ మీరు చూసుకోకుండా వాళ్ళతోనే ఉంటున్నారు, ఇది కరెక్ట్ గా అనిపిస్తుందా అని అడిగారు. దానికి రీతు, నాకు డెమాన్ పవన్ తో అయితే ఒక స్పెషల్ బాండింగ్ ఉంది, అది ఫ్రెండ్లీగా మాత్రమే, కానీ నేను నా వరకు ఆటకి 100% ఎఫర్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి రీతు అంది. దానికి అక్కడ కూర్చున్న కామనర్స్ అండ్ బిగ్ బాస్ వాచర్స్ మీరు పాయింట్స్ ఇవ్వండి అనగానే ఎక్కువ నెగటివిటీనే ఇచ్చారు. అంటే రీతును మార్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు. ఆ తర్వాత కళ్యాణ్కి కూడాను ఆటలో కనిపించట్లేదు, నువ్వు చేతులు పట్టుకుని మాట్లాడినంత మాత్రాన ఆటలో కనిపించావు, నువ్వు ఆటను ఆడాలంటే నీ ఆట వేరొక చేతుల్లో ఉండకూడదు అని చెప్పి నాగార్జున హింట్ ఇచ్చాడు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కళ్యాణ్కి కూడా నెగటివిటీ వచ్చింది. ఆ తర్వాత భరణి, మీరెందుకు మీ రియల్ ఫేస్ ని చూపించట్లేదు, మీరెందుకు ఫేక్ గా ఉంటున్నారని అనిపిస్తుంది, మీ రియల్ ఫేస్ ని కూడా మేము చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి లెటర్ లో వచ్చింది. దానికి భరణి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, నేను కామ్ గా ఉంటున్నాను అంతే, నా రియల్ ఫేస్ కూడా ఇదే, నేను సీరియల్స్ లో విలన్ గా నటించి ఉండొచ్చు, కానీ నార్మల్ గా నేనంతే ఇంతే, కొంచెం కోపంగా ఉంటాను, కానీ ఆ కోపాన్ని కూడా నేను ఇక్కడ ప్రదర్శించనని మా మామ్ కి గురువుకి మాట ఇచ్చొచ్చాను అని చెప్పగానే అందరూ కూడా భరణికి రేటింగ్ ఇచ్చారు. ఆ రేటింగ్ లో భరణి అయితే పాజిటివిటీని పొందాడు, అంటే భరణిని ఎక్కువ మంది నమ్ముతున్నారని. అయితే అప్పుడు నాగార్జున, నువ్వు గోడ మీద పిల్లిలా ఉన్నావు, ఇక్కడ 56%, 47%, 44% వచ్చింది, అంటే కాస్త నువ్వు ఆట అటు ఇటు చేసినా కూడా నువ్వు నెగిటివిటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది, కాబట్టి భరణి ఈసారి నువ్వు జాగ్రత్తగా ఆడు అనుకుంటూ చెప్పుకొచ్చాడు. అలాగే శ్రీజ విషయానికి చెప్పుకుంటూ వస్తే, మీరు ఆటలో ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు, అలాగే మీ ఆట ఫేక్ గా అనిపిస్తుంది, మిమ్మల్ని నమ్మే ఛాన్సెస్ అయితే ఇంట్లో ఎవరికీ లేవని చెప్పగానే తనకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగానే ఫుల్ నెగిటివిటీ వచ్చింది. ఏకంగా 84% నెగిటివిటీని ఆమెకి ఇవ్వటం జరిగింది. సో బయట వాళ్ళు ఇలా అందరితో కూడా నాగార్జున మాట్లాడుతూ, ఈవెన్ పవన్ తో కూడా చెప్పినప్పుడు, నేను తనతో నార్మల్ గానే ఉన్నాను అనగానే, మీరు రీతుతో గేమ్ ఆడుతున్నారు, తన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు, మీరు మీ అసలు గేమ్ ని ఎప్పుడు చూపిస్తారా అని అడగగానే, లేదు నేను రీతితో నార్మల్ గానే ఉన్నాను, నా గేమ్ అయితే నేను ఆడుతున్నాను అనగానే తనకి కూడా శ్రీజ లాగే 84% నెగిటివిటీ వచ్చింది, 18% మాత్రమే తనకి పాజిటివిటీ వచ్చింది. అంటే హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ యొక్క ఎమోషన్స్ ఎలాగున్నా సరే, వాళ్ళు ఎలా ఆడినా సరే, బయట వాళ్ళు ఎలా తీసుకుంటున్నారనేది కూడా ముఖ్యంగా ఉంటుంది. సో వాళ్ళ ఆట మీద ఒక క్లారిటీ అనేది వాళ్ళకి వచ్చింది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇక ముందు ఎలా ఆడతారో అనేది చూడాలి. దసరా కాబట్టి బిగ్ బాస్ అంతా మంచిగా ఆటలతో పాటలతో సాగిందని చెప్పాలి. దేతడి హారిక వచ్చి కోయిలమ్మ సాంగ్ కి డాన్స్ వేసింది. అలాగే ఓజీ మూవీ సాంగ్స్ ని కూడా స్టేజ్ మీద ప్రజెంట్ చేశారు. మూవీ టీం అయినా తెలుసు కదా, మూవీ టీం సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి, అలాగే రాశి కన్నా, ఇంకా వైవ హర్ష, మొత్తం టీం అంతా దిగారు. అంతేకాదు హౌస్ మేట్స్ లో బతుకమ్మ ఆడించి వాళ్లతో బతుకమ్మల్ని రెడీ చేయించారు. ఆ తర్వాత విన్నర్ ని రెడ్ టీమో బ్లూ టీమో ఎవరు గెలిచారో చెప్పమంటే బ్లూ టీం కి విన్నర్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. గత వారంలో హౌస్ మేట్స్ నుంచి లెటర్స్, ఫోటోస్, ఆడియో విజువల్స్ ని చూపించడం జరిగింది. అయితే కొంతమంది అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఇప్పుడు దసరా సందర్భంగా
నాగార్జున ఒక్కొక్కరికి టాస్క్ల తర్వాత లేదా పర్ఫార్మెన్సెస్ తర్వాత లేదా కొన్ని టాస్క్లు ఇచ్చి గెలిచిన తర్వాత అవకాశాన్ని ఇచ్చారు. సో అలాగే సంజనకి మరియు హరిత హరీష్ కి, రీతికి లెటర్, ఆడియో, వీడియో, విజువల్స్ ని ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ దసరా సందర్భంగా ఇంటి నుంచి అవి రావడంతో ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే బయట నుంచి ఆడియన్స్ ద్వారా తమ ఆట లెవెల్ ఏంటో కూడా తెలుసుకున్నారు. సో కాబట్టి దసరా తర్వాత నుంచి ఈ ఆట మంచిగా హిట్ ఎక్కించనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ లెవెల్స్ వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయడానికి, బెటర్ గా ఉన్న వాళ్ళు ఆ పొజిషన్ ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు కదా. తర్వాత కెప్టెన్సీ టాస్క్ ని చేయటం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే, ఎందుకంటే ఎమాన్యుయల్ సంజన కోసం కెప్టెన్సీని వదులుకున్నాడు కాబట్టి ఇప్పుడు హౌస్ కి కెప్టెన్ అవసరం. ఆ కెప్టెన్సీ టాస్క్ లో వాళ్ళందరికీ బుట్టలు ఇచ్చారు. ఆ బుట్టల్లో హౌస్ లో ఉన్న వస్తువుల్ని చూపించడం జరుగుతుంది స్క్రీన్ మీద. ఆ హౌస్ లో ఉన్న వస్తువుని చూసి, ఆ స్క్రీన్ లో చూపించిన వస్తువుని చూసి హౌస్ లో అది ఎక్కడుందో తెలుసుకొని తెచ్చి బుట్టలో వేయాలి. ఇది గేమ్. అయితే ఈ ఆటలో డెమాన్ పవన్ అందరికన్నా బాగా ఆడి మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. డెమాన్ పవన్ కెప్టెన్సీ సాధించడం ఇది రెండోసారి కూడా నేను అవుతానని ఎమాన్యుయల్తో అన్నట్టుగానే డెమాన్ కెప్టెన్ అయ్యి చూపించాడు. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఎలిమినేషన్ టైం వచ్చేసింది. చివరిగా కళ్యాణ్ మరియు ప్రియా మిగిలారు. అయితే అందరూ కూడా కళ్యాణ్ ఆటని తప్పు పట్టుతుండడంతో కళ్యాణ్ వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళని ఒక కన్ఫెషన్ రూమ్ లోకి పంపించి అక్కడ ఒక సింహం ఉంది. ఆ సింహం తిరుగుతూ ఉంటుంది. ఎవరి ముందు చూసి రోర్ చేస్తుందో వాళ్ళు సేఫ్, మిగతా వాళ్ళు అన్సేఫ్ అని చెప్తాడు నాగార్జున. సో అలాగే ఆ సింహం తిరిగి కళ్యాణ్ వైపు చూసి రోర్ చేసిన వెంటనే కళ్యాణ్ పూర్ణ ఏడుస్తూ ప్రియాని పట్టుకున్నాడు. ఎందుకంటే కళ్యాణ్కి ప్రియానికి హౌస్ లో మంచి బాండింగ్ ఉంది. తనకి మంచి ఫ్రెండ్ ప్రియా. తను వెళ్ళిపోవడాన్ని కళ్యాణ్ అసలు తట్టుకోలేకపోయాడు. ఏడుస్తూనే ఉన్నాడు. ఇది ఎప్పుడైనా జరగాల్సిందే కదా, ఎవరొకరు ప్రతి వీక్ ఎవిక్ట్ అయిపోయి వెళ్ళిపోవలసిందే. సో ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను బయట నుంచి సపోర్ట్ చేస్తా, బాగా ఆడని చెప్పి ప్రియా ఇంట్లోంచి బయటకు వెళ్ళడం జరిగింది. అంటే థర్డ్ వీక్ ఎలిమినేషన్ దసరాకి ప్రియా ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.